ముందు తుఫాన్కి సంబంధించి గ్రామాలన్నీ కూడా పర్యటిస్తూ రావడం జరుగుతుంది. ఈరోజు చిన్నాపురం, అదేవిధంగా ఎన్గోలపాలెం, వాడపాలెం, వెంకటదుర్గాంపురం, కేపీటిపాలెం, ఇప్పుడు మాలగాలంకలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసాం. అన్ని చోట్ల కూడా రిలీఫ్ క్యాంప్స్ జరుగుతున్నాయి. తుమ్మల చెరువు కానీ, సింహాచలం, అన్ని ప్రాంతాలు కూడా ఈ రిలీఫ్ క్యాంప్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. భోజనాలు కూడా పెడతా ఉన్నారు. అలాగే పంట అంచనాకు సంబంధించి కూడా వ్యవసాయ అధికారులు ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తున్నారు. అలాగే కరెంటుని పునరుద్ధరించడానికి కూడా దాదాపు చివరి గ్రామం వరకు కూడా ఒక అర్ధ గంటలో కంప్లీట్ అవ్వబోతా ఉంది. మొత్తం బంధన్ నియోజకవర్గంలో 1-2 ప్రాంతాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా 24 గంటల్లో కరెంట్ అన్నీ కూడా సరి చేయడం కూడా జరిగింది. మరి ఏదైతే ఇవాళ సీఎం గారు కూడా రిలీఫ్ కొంత అనౌన్స్ చేశారు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి 50 కిలోల బియ్యం అందరికీ ఇవ్వడం, ప్రతి కుటుంబానికి కూడా. ఎందుకంటే వేటకి వెళ్ళలేదు కాబట్టి సముద్రం మీద తుఫాన్గా హెచ్చరిక చేయడం వల్ల వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళలేదు. వాళ్ళందరికీ కూడా 50 కిలోలు చొప్పున బియ్యం, అలాగే పంచదార, కందిపప్పు, మంచినూనె కూడా అందించడం కూడా జరుగుతుంది. అట్లాగే రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు కుటుంబానికి ఇచ్చే విధంగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అలాగే వేవర్స్కి సంబంధించి కూడా వాళ్ళ నేతకు సంబంధించిన దాంట్లో నీళ్ళు అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా రిలీఫ్ ప్రకటించారు. ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అలాగే ఇళ్ళు ఏమన్నా దెబ్బతిన్నా, పశువులు ఏమన్నా దెబ్బతిన్నా వాటికి కూడా ఎన్యూమినేట్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిచయాలన్నీ కూడా పడిపోయిన కొంత ఉన్నాయి. అవన్నీ కూడా పరిశీలన చేసి అంచనాలు తయారు చేయడం జరుగుతుంది. అలాగే బోట్లు ఏదైతే దెబ్బతున్నాయో బోట్లు కూడా అంచనా తయారు చేయడం జరుగుతుంది. అట్లాగే ఏదన్నా ఇళ్ళు పడిపోయినా వీఆర్ఓలు అందరూ కూడా అంచనా తయారు చేస్తున్నారు. డెఫినెట్గా అందరినీ ఎవరు కూడా నష్టపోయామనే బాధ లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. మొత్తం కూడా మానిటర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం కూడా జరిగింది. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా కోడూరు గ్రామానికి ఇచ్చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా అందరితో మాట్లాడి ఎవరికి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అధికారులు కూడా ఫీల్డ్లో వర్క్ చేస్తారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే అన్ని చోట్ల కూడా గ్రామాల్లో కూడా వాళ్ళు సంతృప్తిని తెలియజేస్తున్నారు. మరొకసారి అధికారులకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.